వెల్కమ్ టు i9 టీవీ. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా నాదర్గుల్ డివిజన్లో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం. లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డిలపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ అహంకారపూరిత వైఖరిని, అసభ్యకర మాటలు నిరసిస్తూ మహేశ్వరం నియోజకవర్గం శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్ పరిధిలోని 57వ డివిజన్ నాదర్గుల్లో కాంగ్రెస్ శ్రేణులు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. మహేశ్వరం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వల్లపు సుభాన్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలు కేటీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను ఉరితీసి అనంతరం దహనం చేశారు. నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించలేదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎలిమేటి అమరేందర్ రెడ్డి, భాగ్యనగర్ సహకార బ్యాంకు మాజీ చైర్మన్ బంగారి బాబు, మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీరామ్ రెడ్డి, టీపీసీసీ లీగల్ సెల్ కోఆర్డినేటర్ బొంగులూరి వెంకటేష్ గౌడ్, సీనియర్ నాయకులు ఆనంద్ రెడ్డి, నవారు మల్లారెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అంకంగారి వెంకటేష్ గౌడ్, చంద్రపాల్ రెడ్డి, గట్టు బాలకృష్ణ, జిల్లా యోజన ఉపాధ్యక్షులు చిగురింత దయాసాగర్ రెడ్డి, కళ్యం చంద్రారెడ్డి, రాళ్లగూడెం శ్రీనివాస్ రెడ్డి, బాల్లింగాని జంగయ్య, పుట్టగల్ల జగన్, బంగారి అశోక్, భాస్కర్ రెడ్డి, సింహారెడ్డి, లింగారెడ్డి, వెంకటేష్ యాదవ్, బండిస్వామి, మర్రి తిరుపతి రెడ్డి, మల్లేష్ యాదవ్, బంగారి శంకర్, వంశీ, చంటి, దండు, శ్రీను, మనోహర్ కుమార్ యాదవ్, మరాఠీ నర్సింగ్, రజనీకాంత్ యాదవ్, యాతం సాయి, బంగారి మురళి, బంగారి మణికంఠ, యాత మహేందర్, శివ మరియు అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న ఖమ్మంలో జరిగిన సభలో మన కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. రాహుల్ గాంధీ ఉరిగిస్తా, రేవంత్ రెడ్డి ఉరిగిస్తా అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు. దాన్ని నిరసనగా ఈరోజు నాదర్గుల్ డివిజన్ లో ఈరోజు ఆయన దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన కేటీఆర్ మొత్తం సహనం కోల్పోతుండు. ఒక పక్క అలా చెల్లె, ఇంకో పక్క ఆల్రెడీ మొన్న సర్పంచ్ ఎలక్షన్ లో కూడా భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి అవన్నీ జీర్ణించుకోలేక రానున్న ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా సీట్లు వస్తుంది. మున్సిపల్ కానీ, కార్పొరేషన్ కానీ, జిహెచ్ఎంసీ కానీ ఇవన్నీ తట్టుకోలేక ఆయన మనస్పాతం గురై ఏం మాట్లాడుతుందో అర్థమైతలేదు. కోతి కళ్ళతో ఎట్లా చేస్తుందో సేమ్ మన కేటీఆర్ అట్లా అంతకన్నా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. రాహుల్ గాంధీ అనే స్థాయి నీది కాదని మరోసారి గుర్తు చేస్తున్నాము. రాహుల్ గాంధీ మన దేశం కోసం సాయంత్రం తెచ్చిన నాయకులు వాళ్ళని కిందపరిచే నాయకులు నువ్వు కావు. నీకు అంత స్తోమత లేదు. నువ్వు ఇంకోసారి అంటే ఖబర్దార్ కేటీఆర్, మరో ఇంకోసారి నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నీ ఇంటికి వచ్చి నేను తలపెడతామని చెప్పి మేము ఇక్కడ నుంచి తెలియజేస్తున్నాం. యూత్ కాంగ్రెస్ మహేశ్వరం అధ్యక్షులు సుభాన్ యాదవ్ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి దిష్టిబొమ్మ తగలబెట్టడం జరిగింది. ఏ విధంగా టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు అనుచిత వ్యాఖ్యలు, వాడు ఒక ముఖ్యమంత్రిని వీడి అనడం, రాహుల్ గాంధీ గారిని జాతీయ మాజీ అధ్యక్షుడు అతన్ని హౌలేగాడు అనడం ఏ సంస్కారానికి నిదర్శనం. అతను ఉన్నత చదువులు చదివినా అంటాడు. ఏం చదువులు అవి? ఎక్కడ చదివిన చదువులు? ఎవరిని ఏ విధంగా సంభాషించాలి, ఏ విధంగా మర్యాద ఇవ్వాలి, ఏమి అనేది తెలియకుండా ఆవేశంగా అనాలోచితంగా ఇష్టమున్నట్టు మాట్లాడి ప్రజలకు ఏ సందేశం ఇస్తుండో అతను టిఆర్ఎస్ పార్టీ మీటింగ్ లో వాళ్ళ నాయకులకు, కార్యకర్తలకు ఏం సందేశం ఇస్తున్నాడు? అందరు ఇదే విధంగా మాట్లాడి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? ఏదైతే గాంధీ ఫ్యామిలీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది, 3 ప్రధానమంత్రులు అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సోనియా గాంధీకి ప్రధానమంత్రి అవకాశం 2 సార్లు తీసుకోలేదు. రాహుల్ గాంధీ గారు కేంద్ర మంత్రి గాని, ప్రధానమంత్రి పదవి గాని ఏ యొక్క పదవి తీసుకోకుండా నిస్వార్థంగా ఈ దేశం కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేస్తున్న రాహుల్ గాంధీ గారిని, ఏ విధమైన అవినీతి మచ్చలేని రాహుల్ గాంధీ గారిని ఈ అవినీతి పరుడు కేటీఆర్ అనేటడు ఏంటిది? ఎవరు ఇతను? తెలంగాణ ఇచ్చినప్పుడు ఎక్కడుండే? తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చినప్పుడు అమెరికాలో ఉండే అతను పాదలో ఏదో కాంగ్రెస్ పార్టీ కాళ్ళని బట్టి ముఖ్యమంత్రి అయితే ప్రజలు కనికరిస్తే ముఖ్యమంత్రి అయ్యి కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు చేసి ఇతను కేటీఆర్ అమెరికా నుంచి ఇక్కడ పదవులు పుణ్యానికి అనుభవించి ఎన్నో అవినీతి పనులు, అవినీతికి స్కామ్లు, ఫోన్ ట్యాపింగ్లు ఎన్నో చేసుకుంటూ ఉండే బతుకు నీది. మన మాజీ మినిస్టర్ గారైన కేటీఆర్ గారు మాట్లాడిన విధానాన్ని చూస్తే వాళ్ళు కోల్పోయే సహనం ఏందో అర్థమవుతుంది. వాళ్ళ ఇంట్లో చెల్లెనే చక్కదిద్దుకోలేని దద్దమ్మ వాడు రాహుల్ గాంధీ గురించి మాట్లాడడం, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడడం ఎంతవరకు సబబు? రాహుల్ గాంధీ గాడు, రేవంత్ రెడ్డి గాడు అని మాట్లాడడము ఎంతవరకు సమంజసం? వాడు 2 సార్లు మినిస్టర్ చేసిండు.
వానికి ఆ పద్ధతి ఉందా, ముందు ఇంగీత జ్ఞానం ఉందా, ఏమైనా తెలివి ఉందా? 12 మంది గురించి మాట్లాడేటప్పుడు వాడేం మాట్లాడుతుండో వాని సోయి వానికి ఉండాలి. వాని చెల్లెం చెప్తుంది, తిన్నరా అని చెప్తుంది. అంతకంటే దారుణం లేదు, అంతకంటే దారుణం లేదు. అని ముందు అవన్నీ గ్రహించుకొని మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 2 రోజుల క్రితం టీఆర్ఎస్ పార్టీకి చెందిన నేత కేటీఆర్ గారు ఖమ్మం సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అగ్రనేత రాహుల్ గాంధీ గారి పైన, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు నార్నగూల్ డివిజన్ లో కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నాయకుడు పల్లపు సుభాన్ యాదవ్ గారి నాయకత్వంలో ఈ దిష్టిబొమ్మ తలగబెట్టింది. ముఖ్యంగా ఒక పిచ్చోడు అయింది. ఏంటంటే కేటీఆర్ అధికారం అనుభవించి 10 ఏళ్ళు బాగా సంపాదించుకురు, అవినీతి చేసిరు, కాళేశ్వరము, ఫోన్ ట్యాపింగ్, కుటుంబ పాలన, అవన్నీ చూసి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది, మంచి ఆదరణ వస్తుంది. దీన్ని జీర్ణించుకోలేక పిచ్చి ప్రేరేపణ చేస్తున్నారు. మానుకోవాలి కేటీఆర్. మీ చెల్లెక వైపు నిండు అసెంబ్లీలో మాట్లాడింది ఏమని, మనము ఎంపీ కట్టలు కట్టాము, మంచి పరిపాలన చేయలేదు, మన అయ్య ఇంట్లో వండుకుండు, ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు నువ్వు నేను అంతా చూస్తున్నాము, ఇక మనకు దిక్కు దివాణలే అని చెప్పి నిండు సభలో మాట్లాడుతున్నా. చిక్కుండాలి నీకు. ఇవన్నీ మానుకోవాలని, ఏదైనా ముఖ్యంగా ఇవన్నీ పక్కదారి పట్టించాలి. మా చెల్లి ఒకవైపు, మా అయ్య ఎవరు కేసీఆర్ పామలో అనుకుంటాడు, అసెంబ్లీకి రాడు, ఎందుకని ఉన్నది ఇంకా ప్రత్యక్ష పాత్ర పోషించాడు. నువ్వు రాహుల్ గాంధీ మాట్లాడతావు. రాహుల్ గాంధీ తాత ఏంది, ముత్తాత ఏంది, వాళ్ళ నాయనం ఏంది, వాళ్ళ అయ్యేంది, దేశం కోసం ప్రాణ త్యాగం చేసిరు, ఎన్నో త్యాగాలు చేసిరు, మచ్చలేని కుటుంబం అది. వాళ్ళని మాట్లాడతావా కేటీఆర్? సిగ్గుందా నీకేమన్నా? నీకు హక్కు ఉందా వాళ్ళ గురించి మాట్లాడడానికి? మళ్ళా ఇట్లాంటి మాటలు మాట్లాడితే రాబోయే బిడ్డ నువ్వు ఊరో తిరగలేవు. కేటీఆర్ గారు, మీరు ఏకవచనంతో అరే తురే అనే ఏకవచనంతో మీరు రెండు పర్యాలు మినిస్టర్ గా చేసి మీరు ఏకవచనంతో సంబోధించడం మీకు ఎంతవరకు కరెక్ట్? ఇది ఫస్ట్ నువ్వు తెలుసుకో, నీ చరిత్ర ఏంది. రాహుల్ గాంధీ గారి చరిత్ర, వాళ్ళ ఫ్యామిలీ ఈ దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టింది, ప్రాణత్యాగాలు చేసింది. నీ ఇంట్లో ఎవరు ప్రాణత్యాగాలు చేసిరు? నువ్వు అది గుర్తుపెట్టుకో. రాహుల్ గాంధీ గారిని నువ్వు విమర్శించే నీ స్థాయే కాదు, అసలు నీ స్థాయి ఏంటో ముందుగా నువ్వు గ్రహించి ఎదుటిపై నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఖబర్దార్ కేటీఆర్, ఇంకోసారి నేను రోడ్డు ఇలాగే బిహేవ్ చేస్తే, ఇలాగే నువ్వు అనుచిత వ్యాఖ్యలు మా నాయకులపై చేసినట్టయితే కేవలం ఈ రోజు మీ దిష్టితోనే దానం జరిగింది. ఇక ముందు చేస్తే ఇలాగే బిహేవ్ చేస్తే ఈ తెలంగాణలో తిరగకుండా చేస్తామని ఖండిస్తున్నాము. కేటీఆర్ మతి స్థితి తప్పి బాగా దేశద్రోహి దోసుకొని, ప్రజల సొమ్మంతా దోసుకొని, వానికి కళ్ళు కనపడకుండా బల్పెక్కి నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. వాడికి పిచ్చెక్కింది. ఎందుకంటే ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు, వాడికి ఇంకా బుద్ధి రాలేదు. వాడు ఇప్పటికి కూడా ఇంకా మతి స్థితిపై మాట్లాడుతున్నాడు. బాగా పావురం ఎక్కింది, ప్రజల సొమ్ము దోసుకున్నాడు. ఏడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే వాడి కబ్జాలు పెట్టుకుని ఇవన్నీ దోసుకొని ఓ దేశద్రోహి కంటే ఎక్కువ దొంగ, లంగా, లుచ్చ కేటీఆర్ అంత దొంగ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరు. అసలు దొంగని ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పటికి కూడా రాహుల్ గాంధీల ఫ్యామిలీ దేశం కోసం ప్రాణం అర్పించిన వాళ్ళు, వాళ్ళ కోసం మాట్లాడే అర్హత లేదు. మాట్లాడే విధానం కూడా బుద్ధి ఉండాలి.